కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 10వ వచనము. The years of our life are 70, or even by reason of strength 80. Yet their span is but toil and trouble. They are soon gone and we fly away. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. ఇది కరెక్టే కదా. మన ఆయుష్కాలము 70 సంవత్సరాలు, మహా అయితే ఇంకా ఎక్కువైతే 80 సంవత్సరాలు. ఆ తర్వాత బ్రతికే వాళ్ళు చాలా తక్కువగా జీవిస్తారు. ఎవరు జీవించినా, ఎంత జీవించినా, ఎలా జీవించినా వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, ఓల్డేజ్ కాబట్టి అంటున్నాడు అనమాట. భక్తులు త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. ఆ టైం త్వరగా గడిచిపోతూనే ఉంటుంది. సమయం వస్తుంది, మరి దేవుడు మమ్మల్ని తీసుకునేవారుగా ఉంటారని భక్తులు అంటున్నాడు అనమాట. దేవుడు మనకి ఇంత ఆయుష్కాలం ఎందుకు ఇచ్చారు? 70-80 సంవత్సరాలు అని అంటే, భూమి మీద కూర్చొని హాయిగా మీకు ఇష్టమైనటువంటి పాపాలు చేస్తూ ఎంజాయ్ చేయండి అని ఇవ్వలేదు ప్రియమైన వారులారా. భూమి మీద మీరు చక్కగా సంతోషంగా బ్రతుకుతూ, మరి పాపాలు చేయకుండా పరిశుద్ధంగా జీవిస్తూ, ఇతరులను ప్రేమిస్తూ, వాళ్ళ చేత ప్రేమించబడుతూ, మరి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు చెప్పారు కదా. అలా ఇతరులను ప్రేమిస్తూ, వాళ్ళ చేత ప్రేమించబడుతూ, ఇతరులకు సహాయం చేస్తూ, వాళ్ళ సహాయాన్ని అందుకుంటూ చక్కగా హ్యాపీగా జీవించండి అని చెప్పి దేవుడు సమాధానకరంగా సంతోషంగా జీవించడని దేవుడు చెప్తే, మనం ఏం చేస్తున్నాం మానవులు అంటే, మన ఇష్టమైన రీతిలో బ్రతుకుతూ నానా రకాలైనటువంటి పాపాలను చేస్తూ మన జీవితాన్ని ఆయాస పెట్టుకుంటూ ఉన్నామన్నమాట. ఈ రకంగానే చనిపోతే మనం దేవుని దగ్గరికి వెళ్ళము. మన జీవితాలను పరిశుద్ధపరచుకొని చనిపోయినట్లయితే మాత్రమే దేవుని దగ్గరకు వెళ్ళే వారంగా మనం ఉంటాం సహోదరులారా.